భారతీయ రైల్వేలో యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ విజయం సాధించడం ఖాయమని టికెట్ చెకింగ్ బ్రాంచ్ సెక్రటరీ రాజిరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కార్యాలయ సిబ్బంది, వర్క్షాప్ సిబ్బంది, ఓపెన్ లైన్ సిబ్బందికి రైల్వే టీటీ కరపత్రాలు అందిస్తూ ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో రైల్వే సంస్థలో గుర్తింపు ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. డిసెంబర్ 4 నుంచి 6 వరకు జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ముఖ్య టికెట్ పర్యవేక్షక కార్యాలయంలో నుండి రైల్వే టీటీఈలు కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ రైల్వే ఉద్యోగులకు, కార్మికులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రైల్వే ఉద్యోగాల్లో చేరిన యువత ట్రేడ్ యూనియన్ల ఆవశ్యకతను గుర్తించి దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రైల్వే ఒక ఆర్గనైజేషన్ లో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు మన ఓటు చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కామ్రేడ్స్, రేపు జరగబోయే ఎన్నికల్లో మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యొక్క వాటి యొక్క ఎఫర్ట్స్నే కానీ 100 సంవత్సరాల చరిత్ర లేనటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ యొక్క మీరు యొక్క చరిత్ర ఈరోజు పాంప్లెంట్ రూపంలో ఈరోజు ప్రతి ఒక్క టికెట్ చెకింగ్ సోదరులకు మరి యొక్క ఆ 100 సంవత్సరాల నుండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ యూనియన్ను ఈరోజు టికెట్ చెకింగ్ యొక్క వాళ్ళ గ్రీవెన్సెస్లే కానీ ఏవి కానీ ముందు ఉండి ఎలా మనము అది అచీవ్ చేసుకున్నామో ఈ సందర్భంగా మీరు పాంప్లెట్ రూపంలో మేము ఈరోజు ప్రచార సభలో పాల్గొంటూ మరి రేపు మీరు వేసే ఓటు మరి చాలా విలువైనది. దయచేసి అలాగే ఇప్పుడు ముఖ్యంగా నిన్న మొన్న వచ్చినటువంటి సీసీ బార్ టీసీలు చాలామంది దే ఆర్ ఆల్ లిటరేట్స్, ఆల్ ఎంటెక్, బీటెక్, ఒక మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ వాళ్ళు. మీరు ఆలోచించండి, ట్రేడ్ యూనియన్ యొక్క ఆవశ్యకత ఏంటి, మరి ట్రేడ్ యూనియన్ యొక్క రేపు మనకు ఎలా ఉపయోగపడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో విషాదం చోటు చేసుకుంది.